అందరికీ నమస్తే. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు శ్రీ భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువుగారు హైమ మేడం గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. రాధాకృష్ణులకు హృదయపూర్వక స్వాగత సుమాంజలి. సమస్త గురుమండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ గ్రూప్‌ని నడిపిస్తున్నటువంటి మిత్రులకి కోటి కోటి కృతజ్ఞతలు. గ్రూప్ సభ్యులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ జూమ్ సెషన్‌లో క్లాస్‌ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఆత్మ బంధువుకి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, మనం ఈరోజు కృష్ణతత్వం గురించి తెలుసుకోబోతున్నాం. గత క్లాసుల్లో మనం 26 లక్షణాల గురించి తెలుసుకున్నాం. అందులోని జ్ఞానకోణం గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం మరో 5 లక్షణాలు ధృతిమాన్, సమ, వదన్య, ధార్మిక, శౌరి, ఈ 5 లక్షణాల గురించి, అందులోని జ్ఞానకోణం గురించి తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు మనం కృష్ణ పరమాత్మ గురించి లీలాసుకులు వారు చెప్పినటువంటి ఒక పద్యం గురించి మొదలు పెట్టుకుందాం. తమసి రవి దివోధ్యం మజ్జాత మంబు రాసౌ ప్లావ ఇవ తృషితానాం కదు వర్షి మేఘ నిధిరివ విధానానాం దీర్ఘ తీవ్ర ఆమాయనం బిషగివ కుశలం నోడతు మాయతు సౌరి. అంటే మనకి మంచి చేయడానికి కృష్ణుడు కావాలంట. ఎటువంటి కృష్ణుడు అంటే చీకటిలో ఉదయించే సూర్యుడిలా ఉన్న కృష్ణుడు. సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఒక పడవలాగా వచ్చేవాడు. ఒక పడవ లాంటి వాడు. దాహంతో ఉన్న వారికి చల్లటి నీళ్ళు ఇచ్చే మేఘం లాంటి వాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వైద్యుడిలా ఉండేవాడు. ఇంకా అష్ట కష్టాలు పడుతూ ఉండేవాడి వాళ్ళకి నిధులనిచ్చేవాడు. ఇలాంటి కృష్ణుడు కావాలి మాకు. ఆయనకి శరణు కోరుతున్నాం. ఆయన మాకు రక్షణ కావాలి అంటారు లీలాసుకుల వారు. అంటే ఇక్కడ బాహ్యార్థంలో ఇలా ఉన్నా అంతరార్థం తీసుకున్నట్లయితే చీకట్లో ఉదయించే సూర్యుడిలా అంటే అజ్ఞానం. అజ్ఞానం నుంచి జ్ఞానం. ఆ జ్ఞానం వైపు నడిపించేది ఎవరు అంటే పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి గురువులు. ఆ గురువులు మనకి ఈ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తారు. చీకటి నుంచి వెలుగుకు పయనిస్తాం. అలాగే సముద్రంలో మునిగిపోయే వాళ్ళకి పడవలాగా, అంటే భవసాగరం. ఈ భవసాగరాన్ని దాటాలంటే ఎన్నో కష్టాలు పడుతుంటాం సంసారంలో. సాగరమైనా దాటొచ్చు గాని సంసారాన్ని దాటడం కష్టం అని సామెత. అలా భవసాగరాన్ని ఈదలేక మునిగిపోతున్నప్పుడు ఒక పడవలాగా వచ్చి రక్షిస్తాడంట ఆయన. ఇంకా ఏం చేస్తాడు అంటే దాహంతో ఉన్నప్పుడు, ఏంటి ఆ దాహం అంటే తాపత్రయం. మనకి తాపాలు 3 ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అలాగే ఆది దైవిక. ఈ 3 రకాలైనటువంటి తాపత్రయాలతో జీవుడు బాధపడుతూ ఉంటాడు. ఈ తాపత్రయాలను చల్లార్చేటువంటి, ఆ దాహం తీర్చేటువంటి నల్లని మేఘం అంట. చల్లటి తియ్యటి నీళ్ళని వర్షిస్తాడంట ఆయన. తర్వాత కష్టాల్లో ఉన్న వాళ్ళకి, దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకి నిధి లాంటి వాడంట ఆయన. ఇప్పుడు మన కుచేలుడు కథ చూసుకుంటాం గదా! ఆయన్ని నొప్పించకుండానే ఆయనకి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక స్థితిని, ఆయన భార్యకి గావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి వైద్యుడిలాగా ఉంటాడంట ఆయన. చాలా మందికి ఆయన వైద్యుడు. మనకి కంసుడిని సంహరించడానికి ఎళ్ళేటప్పుడు ఆమె గూనిగా ఉంటది ఒకామె, కుబ్జ. ఆమెని ఆ గూని నుంచి తీస్తాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఆమె బాధపడుతూ ఉంటుంది. ఆ చేత్తో ఇలా అంటాడు, బాగైపోతది. ఆయన వైద్యుడు లాంటివాడు. అయితే
ఎప్పుడు ఇవన్నీ ఇస్తాడు? కుచేలుడికి అంత ధనధాన్యాలు ఆయన ఆధ్యాత్మిక సంపత్తి. ఆయనకేమో ఆధ్యాత్మిక సంపత్తి. ఆయన భార్యకేమో, పిల్లలకేమో ధనధాన్యాలు. వీళ్ళందరికీ ఎలా ఇస్తున్నాడు ఆయన అంటే, మనలో ఉండేటువంటి సత్ప్రవర్తన. మనలో ఎప్పుడైతే సత్ప్రవర్తన ఉంటుందో, వినయ విధేయతలు ఉంటాయో, అప్పుడు ఈయనలో ఉండేటువంటి ఈ గుణాలన్నీ మనకిస్తాడు. ఇయన్నీ మనకి వస్తాయన్నమాట. అలాంటి కృష్ణుడు మనల్ని రక్షించాలి అని లీలాసుకులు వారు ప్రార్థిస్తున్నారు అంటే, మనలో ఆ సత్ప్రవర్తన అనేది ఉండాలి. ఆ వినయ విధేయతలనేది ఉన్నప్పుడే పరమాత్మ నుంచి ఈ దయా లక్షణాలన్నీ మనం పొందుతామన్నమాట. ఇలాంటి కృష్ణుడు మనల్ని రక్షించుగాక. ఈ కృష్ణ తత్వంలో జ్ఞానం తెలుసుకుంటూ ఈ వినయ సంపత్తిని మనం చేకూర్చుకొని పరమాత్మ దయకి మనం పాత్రులవ్వాలి. ఈరోజు 27వ లక్షణం గురించి తెలుసుకుందాం. ధృతిమాన్. ధృతిమాన్ అంటే స్వీయ సంతృప్తి. సెల్ఫ్ సాటిస్ఫైడ్. అంటే ఎటువంటి చింత లేకుండా తనలో తాను సంతృప్తి చెందిన వ్యక్తి. అంటే ఎటువంటి చింత ఉండదు. తనలో తాను రమిస్తారు. తీవ్రమైన బాధ కారణం ఉన్నప్పటికీ ఆందోళన చెందిన వ్యక్తి. అంటే ఎప్పుడు తనలో తాను ఆనందపడుతుంటాడు. ఎంత కష్టం ఉన్నా సరే ఆందోళన చెందడాయన. అది ధృతిమాన్ అంటే స్వీయ సంతృప్తి. సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఎలాగా అంటే చూద్దాం. మనము ప్రతిదానికి డిస్టర్బ్ అయిపోతుంటాం. మనం ఆనందంగా ఉంటే ఓకే. కొంచెం కష్టం వచ్చింది. మనసుకి నచ్చనిదొచ్చింది అంటే మనం డిస్టర్బ్ అవుతుంటాం. కానీ ఆయన డిస్టర్బ్ అవ్వరంట. ఎలా ఉంటారంటే మనం ఇతరులకు మనం ఆనందం కోసం ఇతరుల మీద ఆధారపడతాం. ఆయన అలా ఆధారపడడు. ఆయనెప్పుడు నిత్యానందం. నిరతిశయ ఆనందం. కృష్ అంటే నిరతిశయ ఆనందం అన్నమాట. ఆయనలోనే ఆనందంగుంటాడు. ఆయనెక్కడ బయట ఆనందం ఎతుక్కోడు. మనం బయట ఎతుక్కుంటాం ఆనందం. అందుకే మనం ఆ బయట నుంచి ఆనందం రాకపోతే మనం హర్ట్ అవుతుంటాం. అంటే ఆయనకి క్రెడిట్స్ అవసరం లేదు. అంటే ఆయన ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోడు. ఏ క్రెడిట్స్ కోరుకోడు. తనకి తన ముందున్న పనేదో తను చేసుకుంటూ ఎళ్ళిపోతారు. అది ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఇతరుల నుంచి అది ప్రేమ గానియండి, ఆనందం గానియండి, మనకు వాళ్ళ నుంచి రావాలని కోరుకుంటాం. అది రానప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. కానీ పరమాత్మ అలా కాదంట ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్. మనం అలా ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో ప్రేమికులు 3 రకాలుగుంటారంట. ప్రేమిస్తే ప్రేమిస్తారు ఒక రకం. మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు. లేదా గమ్ముగుంటారు. రెండో రకం ప్రేమించకపోయినా ప్రేమిస్తారు. వన్ సైడ్ లవ్ అనుకోండి. మూడో రకం ప్రేమించినా ప్రేమించరు. యువతలోళ్ళు వన్ సైడ్ లవ్ అవుతదప్పుడు. 2 వన్ సైడ్ లవ్వే. ఇంకొకటి ప్రేమిస్తేనే ప్రేమిస్తారు. "నువ్వు మా ఇంటికొస్తే ఏమిస్తావు? నువ్వు మీ ఇంటికొస్తే ఏమిస్తానన్న" లెక్కన్నమాట. అక్కడ గూడా వాళ్ళది కాలిక్యులేషన్స్ ఉంటాది ఫస్ట్ వాళ్ళది. అయితే పరమాత్మ నాలుగవ రకం ప్రేమికుడంట. ఎలా ప్రేమిస్తాడు ఆయన అంటే, ఆయన తన మీద ప్రేమ కలిగేలా దూరంగా ఉంటాడంట. చాలామంది మనం బృందావనం నుంచి కృష్ణుడు ఎళ్ళిపోతే దూరంగా వాళ్ళు చాలా ఏడుస్తూ ఉన్నారు అది అని బాధపడతాం. కానీ ఆయన ఫ్రెండ్‌ని పంపిస్తాడు. ఆ ఫ్రెండ్‌ని పంపించినప్పుడు ఆయన అంటాడు, అసలు అప్పటికన్నా ఇంకా ఎక్కువ ప్రేముందంట కృష్ణుడి మీద. ఇంకా దగ్గరగున్నారు కృష్ణుడికి అంటారు. అలాగా ఆయన ఎలాగా ప్రేమిస్తాడు అంటే, మనలో ఆ తపన ప్రేమ పెరగాలని దూరంగుంటారంట. గోపికలు బృందావనంలో రాసలీల జరుగుతుంది. రాసలీల ఎలా జరుగుతుంది అంటే, ఈ గోపికలు వీళ్ళందరూ ఎవరు అంటే, చాలా సంవత్సరాలు, వందల వందల సంవత్సరాలు భగవంతుని కోసం తపస్సు చేసినాళ్ళు. పరమాత్మను పొందాలని తపస్సు చేస్తున్నప్పుడు, రామావతారంలో ఆయన నేను కృష్ణావతారంలో వస్తాను. అప్పుడు మీ అందరి కోరిక తీరుస్తాను అంటారు. అక్కడ రాసలీల అనేది కైవల్యం. పరమాత్మతో ఆహ్, అనుసంధానం అయిపోవడం. ఆయనలో కలిసిపోవడం. రాసలీల అనేది రసానుభూతి.
భగవంతునితో అనుభూతి రాసలీల. అయితే ఆయన వేణువు ఊదుతారంట ప్రతి పౌర్ణమికి. అంటే ఆ వేణువు ఒక్కొక్క గోపీ యూథం అంటారు. గోపీ యూథాలు చాలా ఉన్నాయంట. అంతెందుకు జనక మహారాజు టైంలో ఉన్న వాళ్ళు గూడా ఒక యూథం ఉందంట. అట్లాగా ఋషులు ఒక గోపీ యూథం. అట్లా గోపీ యూథం అంటారాన్ని. అలా ఆయన వేణువు ఊదినప్పుడు ఏమవుతుందంటే, ఒక గోపీ యూథానికి సంకేతం అంట అది. వాళ్ళకే వినిపిస్తుందంట ఆ సంగీతం. వాళ్ళందరినీ అమ్మ రెడీ చేస్తుంది రాధామాత. యమునా నది తీరానికెళ్ళి అక్కడ వాళ్ళు నృత్యం చేస్తూ పరమాత్మతో లయమవుతారు. ఆ టైంలో ఒక గోపిక బాగా చెమటలు పట్టేసాయంట. నృత్యం చేసి చేసి. ఒక్కసారి ఇలా అనుకోని, ఆహా! ఈరోజు పరమాత్మ నాతోనే ఉన్నాడు అనిందంట. నాతోనే. నా అనేది వచ్చింది గాబట్టి అంతే అక్కడి నుంచి మాయమైపోయాడంట. మాయమైపోయేటోడికి ఇంక ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, ఎక్కడున్నారని ఎతుక్కున్నారంట. ఎతుక్కుంటే ఎక్కడున్నారు? లేదు. రాధమ్మని తీసుకొని ఎళ్ళిపోయాడు. ఈళ్ళ ఏడుపులు ఇనిపిస్తున్నాయంట. ఎన్నో సంవత్సరాలుగా పరమాత్మను చేరుకోవాలనేటువంటి తపనతో ఉన్న వాళ్ళకి, నా అనే ఒక చిన్న భావన వచ్చేటోడికి పరమాత్మ ఎళ్ళిపోయాడు. ఎతుక్కుంటా, ఎతుక్కుంటా పోతే వాళ్ళు అడుగులు పట్టుకొని ఏడ్చుకుంటా ఎళ్తున్నారంట. ఎళ్తూ ఉంటే అమ్మకి జాలేసిందంట రాధమ్మకి. జాలేసి, "ఇదిగో నాకు ఆకలేస్తుంది. ఇదిగో నేను నడవలేకున్నాను. ఇదిగో నాకు దాహమేస్తుంది." ఇట్లా ఆయన్ని ఆపుతూ ఉందంట. ఒక దగ్గరకొచ్చేసరికి నేను నడవలేను అనిందంట. అప్పుడు ఆయనకు అర్థమైపోయిందంట. ఈమె వాళ్ళ మీద జాలి చూపుతుంది. మాతృ హృదయం కదా! అని రా ఎత్తుకుంటాను అని భుజాల మీదకెక్కించుకొని కింద వదిలేసి ఎళ్ళిపోయాడంట. ఆమె గూడా ఏడుస్తూ కూర్చునిందంట. అంటే ఆమెకి చెప్పకనే చెప్పాడు. వాళ్ళని మనం అంటే ఇంకా ఉంది. పరమాత్మలో లీనమవ్వాలి అనంటే అన్నీ సంపూర్ణమైతేనే గదా! అక్కడికి చేరుకుంటాం. అంటే నా అనేది ఇంకా ఉంది వాళ్ళలో. నువ్వు వాళ్ళకి అయ్యో! అంటున్నావు. ఆమెను గూడా వదిలేసి ఎళ్ళాడంట. అప్పుడు వీళ్ళు ఎతుకుతూ, ఎతుకుతూ వచ్చి రాధమ్మని చూసి వాళ్ళు గూడా ఏడ్చి బావురమన్నారంట. దాన్ని మన అన్నమాచార్యులు వారు కీర్తన రాశారు. అది చూద్దాం. పొద్దిక నెన్నడు పొడచునో పోయిన చెలి రాడా పొద్దిక నెన్నడు పొడచునో పోయిన చెలి రాడా నిదుర కంటికి తోపదు నిమిషం ఒక ఏడు పొద్దిక నెన్నడు పొడచునో పోయిన చెలి రాడాయే కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు నున్నని ఒయ్యారంబులు నొచ్చిన చూపులును కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు నున్నని వయ్యారంబులు నొచ్చిన చూపులను విన్నతనం మరుపులు వేడుక మీరిన అలపులు విన్నదం వేడుక మీరిన అలపులు కన్నపు చెమటలు తలచిన చల్లనే నా మనసు పొద్దిక నెన్నడు పొడచునో పోయిన చెలి రాడాయెను ఆగిన
రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను దోగియు తోగని భావము దోచిన ఎదయు ఆగిన రెప్పల నీరును అగలమగు పన్నీటను తోగియు తోగని భావము దోచిన ఎదయు కాగిన దేహపు తెగలును కప్పిన పూల తొరములు కాగిన దేహపు తెగలును కప్పిన పువ్వుల తొరములు వేగిన చెలితాపమునకు వెన్నెల మండెడిది పొతిక నెన్నడు పొడచునో పోయిన చెలి రాడాయెను దేవశిఖామణి తిరుమల దేవుని తలచిన పాయక భావించిన ఈ కామిని భావములో పలను దేవశిఖామణి తిరుమల దేవుని తలచిన పాయక భావించిన ఈ కామిని భావము లోపలను ఆ విభుడే తానుండి నాతుడే తానిరుగవలె ఆ విభుడే తానుండిగా నాతడే తానిరుగవలె ఈ వెలతికి విరహం దేమని చెప్పుదుము పొద్దిక నెన్నడు పొడచునో పోయిన చెలి రాడాయెను నిదుర కంటికి తోపదు నిమిషం ఒక ఏడు పొద్దిక నెన్నడు పొడచునో పోయిన చెలి రాడాయెను పోయిన చెలి రాడాయెను ఫ్రెండ్స్, రాసలీల అంటే అది సామాన్యమైంది గాదు. భగవంతునితో ఆహ్, రసానుభూతి. ఆ రసానుభూతిని చెందడం ఎన్నో కోట్ల సంవత్సరాల తపస్సు. అంత తపస్సు చేసి ఈ రాసలీల దాకా వస్తే, నాతో కృష్ణుడున్నాడు అనే ఒక చిన్న మాటకే భగవంతుడు దూరమైపోయాడు. మళ్ళా ఆ నా అనే భావన తీసేస్తే గాని ఆయన దగ్గరకు రాడు అంటే, మనం ఎన్ని వదులుకోవాలో చూడండి. కృష్ణుడు దొరకడం అంత సులభం కాదు. ఆయన అంత ఖచ్చితంగుంటాడు. రాధామాత వాళ్ళని చూసి దయ చూపిచ్చినా గాని ఆయన రాలేదు. ఎందుకంటే సంపూర్ణంగా నాది, నేను అనేది ప్రక్షాళన కావాలి. ఆ ప్రక్షాళన అయినప్పుడు మాత్రమే పరమాత్మని చేరుకునేటువంటి అర్హత జీవుడికి లభిస్తుంది. ఆయన దయాళుడు. అది దయావర్షం. ఎందుకంటే ఒక మైనస్ పెట్టేసి పాస్ చేస్తే ఆ మైనస్ మైనస్ లాగే ఉంటుంది. అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా చూసేదాకా ఆయన జన్మలు ఇస్తూనే ఉంటాడు. అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అలా గోపికలకి మళ్ళా పౌర్ణమి వచ్చేదాకా అవకాశం లేదు ఆ రాసలీలకి. వాళ్ళంత బాధపడినా గాని ఆయన రాలేదన్నమాట. ఆయనకి ఏం కావాలి అంటే దయ, కరుణ, వినయం గల హృదయాలు కావాలి. దయ, కరుణ, వినయం. ఈ పుష్పాలు, ఈ హృదయ పుష్పాలు ఆయనకి గావాలి. అలాంటి హృదయం ఉన్న వారిని ఆయన స్వీకరిస్తాడనమాట. ఒకసారి లీలాసుకుల వారు ఆయన ధ్యానంలో కృష్ణ లీలల్ని చాలా దర్శించారు.
ఆయనేం దర్శించారు అంటే ఒకసారి కృష్ణ పరమాత్మ, రుక్మిణీమాత మందిరానికెళ్లారంట. వెళ్తే అప్పుడు చాలా ప్రేమగా ఆయన ఆమెని ముద్దు పెట్టుకోబోయారంట. ముద్దు పెట్టుకోబోతే అప్పుడు ఆమె అనిందంట, "అమ్మమ్మమ్మో! నువ్వు ముద్దు పెట్టుకుంటే నాకు భయం. ఎందుకు?" అన్నారంట. "నువ్వు ఇలాగే ఏం చేసావు అంటే పోతన స్తన్యం తాగావు. పోతన చనిపోయింది. నాకు భయం" అనిందంట. "అవునా?" అన్నారంట. తర్వాత ఆమెని, "సరే ముద్దు పెట్టుకోనులే, కౌగిలించుకుంటాను" అన్నారంట. "అమ్మమ్మో! నాకు భయం" అన్నారంట. "అదేంది రుక్మిణి, అది కూడా భయమా?" అంటే, "అవును. నువ్వు తృణావర్తుడిని ఇలా మెడ పట్టుకున్నావు. చనిపోయాడు. నాకు భయం" అనిందంట. సరేలే అని బుగ్గ గిల్లబోయాడంట. "అమ్మమ్మో! నువ్వు నా బుగ్గన గిల్లొద్దు" అనిందంట. ఎందుకు అంటే, "నువ్వు నృసింహ అవతారంలో ఆయన్ని గిల్లి చంపేసావు హిరణ్యకశిపుడిని. గోళ్ళతో గిల్లి చంపేసావు. నాకు భయం" అనిందంట. "అవునా?" అని గమ్ముగయిపోయాడంట. ఇక్కడ చూడండి, ఇది ఎందుకు చెప్పారు? మనం బాహ్యంగా ఒక కవి అంత ఒక శయన మందిరంలోకెళ్ళి వాళ్ళ లీల చూస్తారా అంటే చూస్తారు. ఎందుకంటే ఒక తల్లి, తండ్రిని చూసినట్టు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఆహ్, రామదాసు పాడారు గదా! నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతుర జననీ జానకమ్మ, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. లోకాంతరంగుడు శ్రీకాంత నిను కూడి ఏకాంతమున ఏక శయ్యానున్న వేళ నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. ఆయన బాధలో ఏం చెప్పుకున్నాడు? ఆయన లోకాలు నేలేవాడు. నిన్ను చేరి ఒక పక్కన పడక మీద మీరిద్దరూ ఒక దగ్గర కూర్చోనున్నప్పుడు, నిన్ను లాలించేటప్పుడు నా గురించి చెప్పవా? నన్ను కాపాడమని చెప్పవా? అన్నాడు. అంటే ఇంకెక్కడ అవకాశం లేదా? బెడ్‌రూమ్‌లోకెళ్ళి వాళ్ళ గురించి చెప్పాలా అంటే, తల్లిదండ్రిని చూసినట్టు చూస్తారు. అలాగే అన్నమాచార్యులు వాళ్ళు ఎన్నో కీర్తనలు వాళ్ళిద్దరి గురించి రాశారు. అది ఒక బిడ్డ తల్లిదండ్రిని చూసేటువంటి పారవస్యం. నేను ఒకసారి మా పెద్దబ్బాయిని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వేవిల్లైతే అట్లా కూర్చోనున్నాను. పక్కన అరుగుల మీద విన్న సన్నివేశం ఏందంటే, పక్కన ఒక చిన్న పాపతో మాట్లాడుతున్నారు అమ్మలక్కలు ఒక 5, 6 మంది. ఆ పాప ఏం చెప్తుంది, "నువ్వెందుకు బడికెళ్ళలేదంటే, మా అమ్మకి కాళ్ళ నొప్పులు, జ్వరము అందుకని నేనెళ్ళలేదు" అనింది. సరే ఏం చేస్తున్నావంటే, మా నాన్న మందులు తేనిపోయాడు, అప్పలు తేనిపోయాడు. రాత్రంతా మా నాన్న, నేను మందు పూసాం మా అమ్మకి అని. ఎక్కడ పూసారు అని వాళ్ళన్నారు. అంటే కాలు మీద. అంటే ఎక్కడ, ఎక్కడ అంటే ఆ మోకాళ్ళ పై భాగం చూపిస్తున్నారు. వాళ్ళు పక్క పక్క నవ్వుకుంటున్నారు. తర్వాత ఆమెను పిలిచి, "ఏమమ్మా! ఆ పిల్లని పెట్టుకొని అక్కడ మందు రాయించుకుంటావా మోకాళ్ళ దగ్గర" అని అంటున్నారు. కానీ ఆ పాప ఏ కల్మషం లేదు. హాయిగా ఆడుకుంటుంది. ఈ లోపల వాళ్ళ నాన్నొచ్చాడు. వాళ్ళ నాన్న అప్పలు, మందులు తీసుకొచ్చాడు. సంతోషంగా వాళ్ళ అమ్మకిచ్చింది. అక్కడ ఆ పాప దర్శనం ఎలా ఉంది? వీళ్ళ దర్శనం ఎలా ఉంది? కాబట్టి ఒక కవి గూడా ఎలా చూస్తాడంటే, బిడ్డ ఒక తల్లిదండ్రిని చూసినట్టు దర్శిస్తాడు. అలాగా ఇక్కడ లీలాసుకుల వారు ఇక్కడ రుక్మిణీమాత ఏం తెలియజేస్తుంది? మనకొకటి ఉంటది. ఏంటి అంటే, కొన్ని విషయాల మీదకి మన మనసు ఎళ్ళిపోద్ది. మనం ఒక భగవద్గీత ఇనలేమేమో! ఇనలేకుండా మనం నేర్చుకోలేమేమో కొన్ని విషయాలు అని కవి ఏం జేస్తాడు అంటే, మనకి మనసు పట్టుకునే దాన్ని చూపిస్తాడు. ఇక్కడ ఒక శృంగారభరిత సన్నివేశం. ఒక శయన మందిరం అనంగానే ఒక ఉత్సుకతతో చూస్తాం. కానీ అక్కడ ఏం నేర్పిస్తున్నారు? ఆయన లీలలు నేర్పిస్తున్నారు. ఎంత కష్టపడ్డాడు పరమాత్మ. ఆయన లీలలు చూపిస్తున్నారమ్మ రుక్మిణీమాత. ఇక్కడ గూడా చూడండి ఆ వినిపించడంలో గూడా ఆ దయ.
ఆ పరమాత్మ దయ. ఆయన ఎంత స్థిరంగా ఉన్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆ లీలల్లో ఈ భార్యలెంత భయపడుతున్నారనేదొకటి. ఆ లీలలు వినడం ద్వారా మనలో ఉండేటువంటి ఆ కల్మషాలు అవన్నీ పోగొట్టడానికి ఆ భాగవతం వినిపించడానికి కవులు పడేటువంటి తపన ఇది. ఆ లీలలను పరమాత్మ వాళ్ళకి దర్శింపజేస్తారు. వాళ్ళు మనకు దర్శింపజేస్తారు. కాబట్టి రుక్మిణీ మాతే భయపడిందంట ఆయన దగ్గరకు రావాలి అంటే. ఆయన లీలలు చూపించడం అన్నమాట. అయితే ఇన్ని చేసినా గాని ఆయనెలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటే స్వీయ సంతృప్తితో ఉన్నాడు. అవునా రుక్మిణి సరేలే అన్నాడంట నిశ్చింతగా. అంటే ఆయన ఏది ఫీల్ కాడు. సెల్ఫ్ సా సెల్ఫ్ సాటిస్ఫైడ్. మనం ఇలా ఉండాలి. అంటే ఏ చింత లేకుండా మనలో మనం సంతృప్తి చెందాలి. అలాగే ఎంత తీవ్రమైన బాధున్నా గాని ఆందోళన పడకూడదు. ఆందోళనలో ఏం చేస్తామంటే ఒకటికి 10 తప్పులు చేసేస్తాం. అందుకే కష్టమొచ్చినప్పుడు మన సార్ చెప్తారు వంశీ సారు, "మౌనంలోకెళ్ళండి. మీకు కష్టం వచ్చినప్పుడు మౌనంలోకెళ్ళండి" అని. మనం లేదా భగవంతుడికి చెప్పుకోవచ్చు. ఆ పక్కనోళ్ళతో చెప్పినా, ఇంకొకరితో చెప్పినా ఏమవుతుందంటే అది అలజడయ్యి ఒక పొరపాటుకి 10 పొరపాట్లవుతాయి. అందుకే మనకు అలవిగాని కష్టం వచ్చినప్పుడు మౌనంలో ఉండాలి. లేదా భగవంతుడితో చెప్పుకోవాలి. లేదా గురువులతో చెప్పుకోవాలి. ఈ మూడే మనతో మనం చెప్పుకోవడం, గురువులతో చెప్పుకోవడం, భగవంతుడితో చెప్పుకోవడం. ఇలా చెప్పినప్పుడే మనకి ఆ సమస్యకి కరెక్ట్ ఆన్సర్ వస్తది ఫ్రెండ్స్. లేదంటే ఒక తప్పుకు 10 తప్పులయ్యి, ఇంకా ఎనక్కి పడిపోయి, మనకి ఆ సంతృప్తి అనేది లేకుండా, మనం ఇంకొకరి కంట్రోల్‌లోకెళ్ళిపోతాం. మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. స్వీయ సంతృప్తి అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మనకి. ఆ సంతృప్తి అనేది లేకుండా పోతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు గూడా మనం డిస్టర్బ్ అవ్వకుండా పరిస్థితుల దృష్ట్యా అవసరమైతేనే కోపం ప్రదర్శించాలి. అవసరమైతేనే మనం ప్రేమ ప్రదర్శించాలి. అంతేగాని ఎప్పుడు కోపంలో కూరుకోపోవడం, ఎప్పుడు ప్రేమలో కూరుకోపోవడం, ఎప్పుడు అసూయలో కూరుకోపోవడం ఇవి ఉండకూడదు. ఇవి ఎప్పుడొస్తాయి అనంటే ఆ కంటిన్యూషను మనలో ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గాని దెబ్బతిన్నప్పుడే ఈ కంటిన్యూషన్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనలో ఏర్పడుతుందో అప్పుడు మనం చేసే ప్రతి పని ఏమవుతుందంటే చాలా హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే పరమాత్మ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌లో ఉన్నాడు గాబట్టి, అన్ని రాక్షస సంహారాలు చేయగలిగాడు. అంతమంది భార్యలని, పిల్లల్ని చూడగలిగాడు. అంతమంది భక్తుల్ని రక్షించగలిగాడు. ఎందుకంటే, ఆయన ఎవరికీ సరెండర్ కాలేదు. తను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌లో ఉన్నాడు. స్వీయ సంతృప్తి అనేది ఉండాలి. మనం ఏం చేస్తామంటే, మన సంతృప్తిని ఎత్తిపోయి అవతలోళ్ళ చేతుల్లో పెడతాం. ఇదిగో ఇది నువ్వు చేస్తే కరెక్ట్ కాదు. ఇంకొంచెం చెయ్యి అంటే, అవునా? అని ఇంకా కష్టపడతాం. ఇక్కడ లోపల శరీరం అంతా ఉడికిపోతుంటది. అలా ఎన్ని తప్పులు చేసుకుంటామో. లేదు ఇది నాకు తృప్తినిచ్చింది చాలు. అసలు లక్ష్మీదేవి తృప్తి ఉండే దగ్గర ఉంటదంట. అసలు రహస్యం అది. కాబట్టి ఆ తృప్తి అనేది గాని నేర్చుకోకపోతే మనం ఏమవుతాము అంటే, మన జీవితము సంతోషం ఉండదు. సంతోషం లేనటువంటి జీవితాన్ని అనుభవించాల్సొస్తది. పరమాత్మ అంత సంతోషంగా ఎందుకుంటారు? ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కృష్ణుడి ఫోటో చూస్తే ఎక్కడ లేని ఆనందం వస్తుంది అనంటే, ఆయన ఎప్పుడు గూడా తృప్తితో ఉంటారు. స్వయం సంతృప్తితో ఉంటారు. అలాగే ఏదన్నా డిస్టర్బ్ అయితే, ఏదన్నా కష్టం వచ్చినా, ఏదొచ్చినా డిస్టర్బ్ కారు. ఆలోచిస్తారు. అది మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. అప్పుడు మనం కృష్ణుడిలాగా ఆనందంగా ఉండగలం. నెక్స్ట్ 28దో లక్షణానికెళ్ళిపోదాం మాస్టర్స్. సమ. సమ అంటే సమతుల్యతను కలిగి ఉండడం. పాసెసింగ్ ఈక్విలిబ్రియం. అంటే అనుబంధం మరియు అసూయచే ప్రభావితం కాని వ్యక్తి. అనుబంధానికి ప్రభావితం కాడంట ఆయన. అసూయకి ప్రభావితం కాడు. మనం రెండిటికి ప్రభావితం అయిపోతాం. వెంటనే రియాక్ట్ అయిపోతాం. మనల్ని మనం కోల్పోతాం. కాబట్టి ఈ లక్షణం నుంచి మనం ఇవి నేర్చుకున్నట్టయితే మనం జీవితం చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అవసరమైతేనే ఆయన శిక్షిస్తారు. అవసరమైతేనే ఆశీర్వదిస్తారు. మనం అవసరం లేకపోయినా అవతలోళ్ళని తిట్టేస్తాం, ప్రేమించేస్తాం, ఆశీర్వదిచ్చేస్తాం. ఉన్నమ్మ ఉన్న వాళ్ళకే పెడతదని సామెత. అట్లా మనం ఏం చేస్తామో మనకే తెలీదు. ఎక్కడ అవసరం అనేది మనం
గ్రహించుకోం. కానీ పరమాత్మ మాత్రము అవసరమైతేనే శిక్షిస్తారు. అది శిక్షించడం కూడా గాదు. శిక్షణ. తర్వాత ఆశీర్వదిస్తారు. బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నా గాని అవసరమైతేనే ఇస్తారు. లేకపోతే ఇవ్వరనమాట. అంటే తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు కదా! ఇది ఆయన పక్కాగా ఫాలో అవుతారు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఆయన కంసుడి దగ్గరికెళ్తాడు. వెళ్ళే దారిలో ఒక రజకుడు చాకలాయన బట్టలెత్తుకొనొస్తుంటాడు. "ఏది మాకు కొన్ని బట్టలిస్తావా?" అంటే, "మీ మొహాలకి, ఆవులు కాసుకునే వాళ్ళకి, దూడలు మేపుకునే వాళ్ళకి, యాదవులకి, వెర్రి గొల్లలకి మీకు రాజుగారి బట్టలు గావాలా?" అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, "అన్నయ్య వీడికి గత జన్మది ఇంకా పోలేదు." అంటే సీతాదేవి ఆ అవతారంలో రజకుడు నిందిస్తాడు గదా! ఆయనంట ఈయన. "ఆ నోరు ఇంకా పోలేదు. ఏం చేద్దాం వీడిని" అని ఒక్కటేస్తాడంట తల మీద. చనిపోతాడు. అంటే అది చూసే వాళ్ళకేమవుతది అంటే, అయ్యో! గుడ్డలివ్వనన్నంత మాత్రాన చంపేస్తాడా? అనుకుంటారు. కానీ అది ఎక్కడ చూసాడు పరమాత్మ? గత జన్మల నుంచి వస్తూనే ఉంది. మన ఆలోచనలన్నీ ఎక్కడ పుడతాయి? తలలో పుడతాయి. కాబట్టి ఆ తల ఇంక ఉండకూడదు. అందుకని శిక్షించాడక్కడ. అలాగే ఆ దారిలోని రక్షిస్తాడు. ఎవరికి? ఆ కుబ్జ. గూని వంగుకొనొస్తది. నాకు దారివ్వండి, నాకు దారివ్వండంటే, లేదు లేదని పట్టుకొని అయి సువాసనలు అత్తర్లు తీసుకెళ్తుంటది. ఆమెనిట్లా సుందరి అని పిలిస్తే ఏడొస్తదామె. "నువ్వు గూడా ఎగతాళి చేస్తున్నావా కృష్ణ" అని. లేదు నువ్వు నిజంగా సుందరివే అని ఆమెని ఆ గూని తీసేస్తాడు. ఇక్కడేమో శిక్షించాడు. ఇక్కడేమో ఆమెకి రక్షించాడు. మంచి అందాన్నిచ్చాడు. ఎందుకని ఇలా చేశాడు ఒకే దగ్గర అనంటే, వాళ్ళల్లో ఉండేటువంటి ఆ పరివర్తన, ఆ పశ్చాత్తాపం, పరివర్తన దాన్ని బట్టి పరమాత్మ వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఒకడికేమో శిక్షించాడు. ఆమెకేమో ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే నెమలి పింఛం ధరిస్తాడాయన. ప్రకృతిలో అన్ని జంతువుల్లో, పక్షుల్లో విలక్షణమైనదేందంటే నెమలి. అది శరీరంతో సంపర్కం ఉండదు. అది బాగా మేఘాలు కమ్ముకున్నప్పుడు దానికి అణువణువు పులకించి నృత్యం చేస్తదంట. అప్పుడు ఆడపక్షి దగ్గరొచ్చి తిరుగుతుంటదంట. మగ కన్ మగ నెమలి కంట్లో నుంచి బిందువులు జారితే టపక్కన పట్టేసుకొని మింగేస్తదంట. అప్పుడు గర్భం దాలుస్తది. అంటే బాహ్య సంబంధం లేనటువంటి సంపర్కం అది. దానికి సింబాలిక్‌గా ఆయన నెమలి పించం పెట్టుకుంటాడు. అలాగే యమునికి దారివ్వడం. ఒకసారి దుర్వాస మహాముని దగ్గరికి వెళ్ళాలనుకుంటారీళ్ళు. వెళ్ళాలనుకోని దారి ఎలాగా కృష్ణ అంటే, కృష్ణుడు అసంకల్పిత బ్రహ్మచారి. అయితే దారివ్వు అంటే ఇస్తది అంటే, అలాగే ఇస్తది. అలాగే దుర్వాసుడిని అక్కడ సేవలు చేసుకొని తిరిగొచ్చేటప్పుడు, మేము యమునని ఎలా దాటాలి అనంటే, ఆయన ఎప్పుడూ దుర్వాస మహాముని ఉపవాసి అని అనండి అంటే, ఇంత బాగా తిన్నాడీయన, ఈయన ఉపవాసి అని అనుకుంటా అనుమానంగానే చెప్తారు. దారిచ్చేస్తది. అంటే అక్కడ ఏం జరిగింది అనంటే, ఆయన ఈళ్ళు పెట్టాడు కాబట్టి తిన్నారాయన. ఆయన కావాలని తినలేదు. ఈయన గూడా ఏంది, ఎవరితో ఉన్నా ఆయన వాళ్ళయి వాళ్ళు చేరారే గాదని ఆయనెవరిని చేరలేదు. అది. కాబట్టి ఇక్కడేముందంటే ఒక సమతుల్యత ఉంది. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇట్లా అనుబంధంతో లేడాయన. అసూయతోనూ లేడు. అలాగే శిక్షించడం, ఆశీర్వదించడం కూడా అంత పర్ఫెక్ట్‌గా చేస్తాడాయన. ఆయనపై అసూయ చెందిన వాళ్ళు ఎంతమందో చూడండి. కంసుడు, ఆయన పంపించిన ప్రతి రాక్షసుడు ఆయన మీద అసూయతో వచ్చారు. అసలు కంసుడి కన్నా వచ్చినోళ్ళు ఇంకా అసూయతో ఉంటారు. ఎందుకంటే రాజు చంపమని పంపించాడు. చంపకుండా పోతే చాలా ఘోరంగుంటది. పోలీస్ స్టేషన్‌లో ట్రైనీస్ ఉంటారంట. ఆ ట్రైనీస్‌ని శిక్షించమనంటే, మనం కరెక్ట్‌గా కొట్టకపోతే, నిజం చెప్పించకపోతే, మనెక్కడ మైనస్ మార్కులొస్తాయని భయంకరంగా కొడతారు. అలాగా కంసుడి కన్నా ఎక్కువ అసూయ చెందినోళ్ళెవరు అంటే, ఈ రాక్షసులు. ఆ రాక్షసులు అసూయని ఆయన తీసుకోలేదు. అలాగే దుర్యోధనుడు. దుర్యోధనుడైతే కృష్ణుడి మీద అసూయతో ద్రోణాచార్యుల్ని, తర్వాత భీష్మ పితామహుల్ని అందరిని దూషించాడాయన. అయినా దుర్యోధనుడి గురించి అతని స్థాయి అది అని వదిలేసాడు. తర్వాత రుక్మిణి సోదరుడిని.
ఆయనదెంత అసూయ. లాస్ట్‌కి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు గూడా హేళన జేస్తారు. అయినా పట్టించుకోడు. తర్వాత శిశుపాలుడు, జరాసంధుడు ఎంతమందిని చెప్పుకుంటా బోవాలి ఆయన మీద అసూయ చెందినోళ్ళని. అసలు లెక్కలేనంత మంది. ఆయన పర్యంతము అసూయతోనే నిండి ఉంది ఆయన జీవితం అంతా. అయినా ఆయన పట్టించుకోలేదు. అలాగే అనుబంధాలను గూడా పట్టించుకోలేదాయన. 16,000 మంది, 8 మంది అష్టభార్యలు, గోపీ యోధాలు ఈళ్ళందరితో అనుబంధం ఉంది. అయినా ఆయన దాంట్లో ఇరుక్కోలేదు. అసూయలో ఇరుక్కోలేదు, అనుబంధంలో ఇరుక్కోలేదు. ఏటికి ప్రభావితం కాలాయన. తర్వాత పౌండరీక వాసుదేవుడు. ఈయన కృష్ణుడి మీద అత్యంత అసూయ చెందిన వ్యక్తి. ఎలాగంటే కొంచెం శరీరం కృష్ణ పరమాత్మ లాగుంటదంట. అందరిని అడగడం, కృష్ణుడు ఎలా అలంకరించుకుంటున్నాడో అలా అలంకరించుకోవడం. కృష్ణుడు ఎలా నగలు పెట్టుకుంటాడో అలాంటి నగలు చేయించుకోవడం. హెయిర్ స్టైల్ కానించి, బట్టలు కానించి అన్నీ ఫాలో అవుతూ లాస్ట్‌కి రథానికి గట్టిన జెండా ఇవన్నీ గూడా ఫాలో అవుతున్నాడు. ఈయనెవరు అంటే పుండ్రరాజ్యానికి రాజు. ఇగ అనుకరించి లాస్ట్‌కి ఆ పిచ్చి ఎక్కడికి పోతది అనంటే ఒక దూతను పంపిస్తాడు. ఆయన నాలాగున్నాడు. నాలాగుండొద్దు. వేరే వేషధారణ చేసుకోమను. లేకపోతే నాతో యుద్ధానికి రమ్మను. అని జెప్పి పంపిస్తాడు రాయబారం. సరే నేను చూస్తాను అని జెప్పి వస్తాడు యుద్ధానికి. యుద్ధానికొచ్చి అప్పుడు గూడా చెప్తాడు. చాలా సేపు చెప్తే గూడా వినడు. "నువ్వు నాలాగున్నావు. నువ్వు నా అంత అందంగా అలంకరించుకుంటున్నావు. నువ్వు నాలాగున్నావు" అని ఇంక నువ్వు ఒప్పుకోలేక ఆయన చూసి ఇంక లాస్ట్‌కి ఏం జేస్తాడు అంటే సుదర్శన చక్రాన్ని వదిలిపెడతాడు. చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత అసూయను పొందాడో, ఎంత దోషం జేశాడో పౌండరీకవాదసుడు. కానీ ఆయన ఏది తీసుకోలేదు. అసూయని తీసుకోలేదు. అలాగే అనుబంధాలని తీసుకోలేదు. యాదవులతో ఎంతున్నాడు బృందావనంలో. వాళ్ళని వదిలేటప్పుడు గూడా తృణప్రాయంగా ఎళ్ళిపోయాడు. అలాగే చివర్లో యాదవులు కొట్టుకొని చనిపోతారు. అయినా ఆయన పట్టించుకోలేదు. తన సంతానం అన్నీ నిర్దాక్షిణ్యంగా వదిలేసి దూరంగెళ్ళిపోతాడు చివరి దశలో. కాబట్టి ఆయన అసూయకి ప్రభావితం కాలేదు. అనుబంధానికి ప్రభావితం కాలేదు. మన జీవితంలో గూడా అసూయలు, అనుబంధాలని చుట్టుకొనే మన జీవితం ఉంటుంది. వీటికి ప్రభావితమై మనల్ని మనం కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనం ఈ లక్షణంతో పరమాత్మ నుంచి ఏం నేర్చుకోవాలి? మనం అసూయకు ప్రభావితం కాకూడదు. అలాగే అనుబంధాలకు గూడా మనం ప్రభావితం కాకూడదు. తర్వాత 29వ లక్షణానికెళ్ళిపోదాం. వదన్య, మ్యాగ్నానియస్ అంటే మహానుభావుడు అంటారు. ఏ వ్యక్తి పట్లైనా చాలా దానగుణం కలిగుంటాడు. ఆయన చాలా మహానుభావుడురా అని ఎందుకంటారు? ఆయనలో ఉండే దానగుణాన్ని బట్టి అంటారు. టాటా గారు మహానుభావుడు. ఎందుకంటే దానశీలి. అలాగా ఆయనుండే దానగుణాన్ని బట్టి మహానుభావుడు అని అంటారు. ఆయన హృదయం చాలా విశాలమైందంట. 16,108 భవనాల్లో ప్రతిరోజు 13,854 ఆవుల్ని దానం ఇచ్చేవాడంట ఆయన. చూడండి. అంత దానశీలాయన. తర్వాత కుచేలుడికి కుచేలుడికిచ్చిన దానం చాలా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే, ఒక స్నేహితుడు ఇబ్బందుల్లో ఉండొచ్చినప్పుడు, తనని ఎంత బాగా రిసీవ్ జేసుకున్నాడో. తన అటుకులు అటు దాచిపెట్టుకుంటే, నా కోసం ఏం తెచ్చావో ఇటీ" అని ప్రేమగా తింటాడు. తర్వాత తను లేనితనంతో వచ్చానని చిన్నబుచ్చుకుంటాడేమోనని, చిన్నప్పుడు ఈ గురుకులంలో జరిగిన విషయాలన్నీ నెమరు వేస్తాడు. ఆ ఫీలింగ్ పోవాలి అని. తర్వాత "నీకేం అవసరం లేదు. నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నావు. కానీ నీ భార్యాబిడ్డలకి కావాలి గదా!" అంటాడు. అంటే ఒక స్నేహితుడి యొక్క హృదయాన్ని ఎలా అర్థం జేసుకోవాలి? వాళ్ళ ఆత్మాభిమాన దెబ్బతినకుండా ఎలా మాట్లాడాలి? వాళ్ళ కుటుంబాన్ని ఎలా రక్షించాలి? వాళ్ళ కుటుంబానికి ఎలా ఆలంబనగా ఉండాలి? అనేది పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే పోతన, పోతన పాలిచ్చి చంపడానికి, విషం ఇచ్చి చంపడానికొచ్చింది. కానీ అమ్మతనంతో దగ్గరకొచ్చింది అని
ఆమె శరీరం కాలిపోతుంటే సువాసనలొచ్చాయంట. అంటే ఆమెలో ఉండే కల్మషం అంతా తీసేసాడంట ఆయన. అలాగే నిజధామంలో అంటే అసలైన బృందావనంలో అక్కడ ఒక సర్వెంట్ పోస్ట్ ఇచ్చాడంట. అక్కడ పోస్ట్ రావడం అంటే సామాన్యమా? చాలా గొప్పది. తర్వాత అలాగే రాక్షసులకి సద్గతి ఇచ్చాడు. దానికన్నా దానగుణం ఏముంది? ప్రతి రాక్షసుడిని చూడండి, ఆయన చేతిలో చనిపోయినోళ్ళకి తర్వాత జన్మ లేదు. కృష్ణుడితో ఉన్నవన్నీ గూడా చివరి జన్మలు. అక్కడి వరకి మరి జన్మ లేకుండా చేశాడు. ఎన్ని జన్మలెత్తుతామో కోట్ల కోట్ల జన్మలు. జన్మ రాకుండా చేయడం చిన్న పనా? కానీ కృష్ణుడు చాలా మందికి జన్మ లేకుండా చేశాడు. లాస్ట్‌కి కంసుడు గూడా అంటాడు. ఆయనేదో దయదలిచి మమ్మల్ని చంపేసాడు అంటాడు. ఆళ్ళ పిల్లలు చూడాలని పోతే. అట్లా రాక్షసులను సంహరించిన గూడా ఆయన దానగుణమే. దయాగుణం ఆయనది. చాలా దానం జేశాడు వాళ్ళకి. మళ్ళా జన్మలెత్తకుండా. పంచమహాపాతకాలని ఉంటాయంట మాస్టర్స్. ఒకటి బ్రహ్మహత్య. అంటే మామూలు పాతకాలు తప్పులు జేస్తే దానికి సొల్యూషన్స్ ఉంటాయంట. కానీ పంచమహాపాతకాలకి సొల్యూషన్స్ లేవంట. ఈ పూజ జేసుకుంటే పోద్ది, ఆ పూజ జేసుకుంటే పోద్ది ఇట్లాంటివేం లేవు కుదరవు. అవేంటి అంటే ఒకటి బ్రహ్మహత్య. అంటే బ్రాహ్మణుల్ని వేదం చదువుకొని ఆ విధానంలో ఉండేవాళ్ళని వాళ్ళని దూషించడం, వాళ్ళని హత్య చేయడం, వాళ్ళని కష్టపెట్టడం ఇవన్నీ బ్రహ్మహత్య. నెక్స్ట్ బంగారం దొంగతనం రెండోది. మూడోది సురాపానం, మద్యం తాగడం. నాలుగోదొచ్చి గురువు భార్యతో సమాగమం. ఆమెను కోరుకోవడం. అయితే ఐదోదేం లేదు. మరి ఐదోదేంటి మహాపాతకం అంటే, ఈ నలుగురిలో ఎవరినైనా సరే ఒకడిని నా స్నేహితుడని ఒక సంవత్సరం పాటు చెప్పుకుంటే, ఒక సంవత్సరం పాటు వాడితో స్నేహం చేసినా, లేదు వాడు నా స్నేహితుడని చెప్పుకున్నా బాహాటంగా అది ఐదో మహాపాతకం. ఈ 5 మహాపాతకాలకి అసలు సొల్యూషన్స్ లేవంట. కానీ పరమాత్మ దానగుణం ఎలాంటిది అంటే, దీనికి గూడా ఆయన సొల్యూషన్స్ ఇచ్చారంట. ఎలా ఇచ్చాడు అనంటే, బ్రహ్మహత్య పోవాలి అంటే రామాయణంలో యుద్ధకాండ వినాలంట. యుద్ధకాండ నుంచి ఆయన ఆ బ్రిడ్జి కట్టడం, వంతెన, యుద్ధానికెళ్ళడం, రావణుడిని సంహరించడం. ఆ రావణుడు బ్రహ్మ గదా! ఆయన్ని సంహరించడం అదంతా గాని వింటే ఇది పోతుందంట. అంటే అక్కడ జ్ఞానం తెచ్చుకోవాలి. ఊరికే ఇనడం గాదు. చూడు రావణుడు బ్రహ్మ అయినప్పటికీ అతనిలో ఉండే అజ్ఞానం వల్ల ఇలా జరిగింది. ఇలాంటివన్నీ ఆ జ్ఞాన కోణం నేర్చుకోవాలి. కాబట్టి ఆ యుద్ధకాండ గానింటే, రావణ సంహారం వింటే ఈ బ్రహ్మహత్య దోషం తీసేస్తారంట. రెండోది బంగారు దొంగతనం. బంగారు దొంగతనం అనేది గూడా మహాపాతకం. దీనికి సొల్యూషన్ లేదంట. కానీ ఏంటి సొల్యూషన్ అనంటే కృష్ణుడు చోర లీలలు వినాలంట. అంటే ఆయన దొంగతనం చేసిన లీలలు వింటే ఈ బంగారం దొంగతనం చేసేదాన్ని తీసేస్తారంట. చాలా అద్భుతంగా ఉంటాయి శ్రీకృష్ణుడి లీలలు. ఒకసారి ఒక గోపిక ఇతన్ని ఎలాగైనా పట్టుకోవాలి వెన్నంతా తినేస్తున్నాడు అని చెప్పి జాగ్రత్తగా ఉందంట ఒక రూమ్‌లో. ఈయనొచ్చాడంట. ఆమె అటువైపు ఉంది. ఈయనకి వీపు అటువైపు. వరుసగా కూర్చోబెట్టాడంట పిల్లల్ని. కూర్చోబెట్టి వెన్న తీసి ఇస్తా ఉన్నాడంట. వాళ్ళు తింటా ఉన్నారు. వాళ్ళకి ఆమె కనిపించింది. ఈయనకి కనిపించలా. ఈయన లాస్టు తీసి ఇంక నోట్లో పెట్టుకోబోతున్నాడు. భుజం గట్టిగా పట్టేసిందంట ఎనకాల వచ్చి. "ఎవరు మీరు?" అనిందంట. "నేను బలరాముడి తమ్ముడిని" అన్నాడంట. "ఆహా! ఆయన్ని గూడా తోడు జేస్తున్నావా?" అని అడిగిందంట. "ఎందుకొచ్చారిక్కడికి?" అనిందంట. "మా ఇల్లనుకోనొచ్చాను" అన్నాడంట. "అవునా! మరిక్కడేం జేస్తున్నారు? దొరికావు ఇన్ని రోజులకి. పట్టుకునేసాను నిన్ను. ఇంక నీ సంగతి జెప్తాను. మీ అమ్మకు పట్టిస్తాను. ఎన్ని రోజులు కాచుకున్నాను" అనిందంట. వెంటనే ఉండవమ్మా! మా దూడ తప్పిపోయింది. ఇందులో ఉందేమో అని ఎతుకుతున్నాను. ఓ అని వాగేస్తున్నావు. ఆ దూడ మళ్ళా పారిపోతే ఎట్ట పట్టుకోవాలి? ఉండు దూడుందేమో చూస్తున్నాను అన్నాడంట. ఆ! అని చెప్పి చెయ్యి వదిలేసిందంట ఆమె భుజం. ఇంకంతే పారిపోయాడంట. అంతే. ఇట్లా ఆయన లీలలు చాలా అద్భుతంగుంటాయి. ఆ వెన్న దొంగతనం అనేదేంటి? వెన్న అనేది నవనీతం. బలమైనటువంటి ఆహారం. అది అందరికీ పంచాల.
వాళ్ళు ఉట్లో దాచిపెట్టుకుంటున్నారు. వచ్చిన జన్మ ఎలాంటిది? గోపిక జన్మ. ఎన్నో జన్మలుగా వందల వందల జన్మలెత్తి పరమాత్మను చేరుకోవాలని వచ్చినోళ్ళు, ఆ నవనీతాన్ని దాచిపెట్టుకుంటున్నారు. అమ్మాలి. కానీ పిల్లలకి గూడా ఎక్కువ పెట్టకుండా పెట్టుకుంటున్నారు. దాన్ని అందరికి పంచిపెడుతున్నారు. ఇలాగా ఆయన లీలలు ఇంటూ ఉంటే అంట, ఈ బంగారం చోరత్వం దోషం పోతుందంట. నెక్స్ట్ సురాపానం, మద్యం తాగడం. ఈ మద్యం తాగడం పాతకం ఎట్లా పోతుంది అనంటే, పూతక సంహారం. పూతన్ని చంపేస్తాడు గదా! పాలు విషం తాగి చంపేస్తాడు గదా! ఆ పూతన సంహార ఘట్టం వింటే, ఈ సురాపానం చేసినటువంటి దోషం పోతుందంట. తర్వాత గురు భార్యతో సమాగమం. గురువు భార్యను కోరుకోవడం. ఈ దోషం పోవాలి అనంటే రాసలీల వినాలంట. జారత్వం, చోరత్వం, జారత్వం. శ్రీకృష్ణుడు జారుడు, అందరితో ఉన్నాడు అని పైకి అనిపించుకున్నా, లోపలుండే అంతరార్థం అందరికీ తెలియకుండా విన్నా, రసానుభూతి రాసలీలంటే రసానుభూతి, రసం. ఒక పండు కాయ నుంచి పండయ్యి రసం అయిపోతది. అలాగే జీవి పండి, పండి, పండి అన్ని అనుభవాలు నేర్చుకొని, నేర్చుకొని, నేర్చుకొని ఒక స్థాయికెళ్తాడు. అది రసానుభూతి. భగవంతుడితో ఆ అనుభూతిని చెందడం రాసలీల. అయినా బాహ్యానికి అది జారత్వంలాగా ఇనిపిచ్చినా, ఇంటే చాలు నేను ఆ దోషం తీసేస్తాను అంటాడంట. అంటే కృష్ణ కథలు ఇంటూ, ఇంటూ, ఇంటూ ఉంటే ఆయన చెవులు గుండా లోపలికెళ్ళి లోపలుండే మలినాలన్నీ తీసేస్తాడంట. పూతనకి తీసిలా పాలు తాగి లోపలుండే విషం అంతా. అలాగే తీసేస్తాడంట. కాబట్టి ఈ లీలలు వింటూ ఉంటే ఈ పంచమహాపాతకాలు నశిస్తాయంట. ఆయన లీలలు వినడం తప్ప వేటికి వేరే మార్గం లేదు. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో చూడండి. పరిష్కారం లేనటువంటి వాటికి గూడా పరిష్కారం ఇస్తున్నాడు. మనం ఇస్తామా అంతా? యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తాం. ఊరి నుంచి బహిష్కరిస్తాం. ఎన్నెన్నో చేస్తాం. కానీ ఆయన ఎంత మహాపాతకాలు చేసినోడికి గూడా నా గురించి ఇనండి, నాకు దొంగతనం వినండి, మీ ఆయన నిజంగా దొంగతనం చేశాడా? లేదు. కాబట్టి ఇంత గొప్పవాడాయన. కాబట్టి మనం ఏం జేయాలి? ఇక్కడ మనం పరమాత్మ నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, ఆ దాన గుణం అనేది ఎలా ఉండాలి? అవతలోడు వాడు ఎంతటి వాడైనా సరే, క్షమాగుణం కలిగి ఉండాలి. ఆ క్షమాగుణం లేదు అంటే, ఇప్పుడు మనకి వంశీ సారు ఈ కళల జ్ఞానం ద్వారా మన ఇంట్లో వాళ్ళని ఎంత క్షమించేస్తున్నాం. ఇంతకు ముందు ఉందా అది? లేదు మనలో. ఆ క్షమాగుణం ఎప్పుడైతే వస్తుందో మన ఫ్యామిలీస్ బాగున్నాయి. లేదు అవతల వాళ్ళు మనం క్షమించకపోయినా మనం బాగున్నాం. ఎందుకంటే మనం అవతల వాళ్ళని క్షమించేస్తున్నాం కాబట్టి. కాబట్టి ఈయనకి ఆ దానగుణం అనేది చూడండి అంత గొప్ప దానగుణం. అవతల వాడు ఎంత భయంకరమైన వాడైనా సరే బాగుపరిచేటువంటి దానగుణం. అంతకు మించిన దానగుణం ఏముంది? అవతల వ్యక్తి వాడిని మంచిగా తయారు చేసే కంటే గూడా దానగుణం ఇంకేం లేదు గదా! అసలు అల్టిమేట్ గోల్ ఏంది? ఎలాంటి వ్యక్తి అయినా మంచివాడుగా మారాలి. అంతే. ఆ మంచివాడిగా మారేదానికి కావాల్సిన దానాలన్నీ ఇస్తున్నాడాయన. అంత దానగుణం కలిగినాయన. తర్వాత 30వ గుణానికెళ్ళిపోదాం. ధార్మిక అంటే మతపరమైన రిలిజియస్. అంటే శాస్త్రంలో నిర్దేశించిన విధంగా మతం యొక్క దారులను వ్యక్తిగతంగా ఆచరించే వ్యక్తి అంట. అంటే మనం పుట్టినటువంటి మతం ఏదైతే ఉందో, మన కుటుంబ ధర్మం ఏదైతే ఉందో, అయి పక్కాగా పాటించే వ్యక్తి. మరియు అదే సూత్రాలను ఇతరులకి బోధించే వ్యక్తి అన్నమాట. మనం మన ఆత్మ ఎన్నిక. ఇదిగో ఈ దేశంలో పుట్టాలి, ఈ మతంలో పుట్టాలి, ఈ కుటుంబంలో పుట్టాలని ఎన్నుకొనొస్తాం. దాన్ని గౌరవించాల. అంతేగాని వాటిని వదిలిపెట్టి ఎళ్ళగూడదు. అదెలా ధర్మం అవుతుంది? కాబట్టి ఎప్పుడు గూడా ఎలా ఉండాలి? మన మనం తెచ్చుకున్న ధర్మాన్ని మనం గౌరవించాలి. అంటారు గదా! మన మతాన్ని గౌరవించాలి. అవతల వాళ్ళ మతాలను గూడా గౌరవించాలి. మన మతం ప్రేమించుకోవాలి. అవతల వాళ్ళ మతాన్ని గౌరవించాలి. అది సోలు ఎంపిక. ఎవరెక్కడ పుట్టాం అననేది. అంతేగాని ఇక్కడికొచ్చిన తర్వాత ఇది బాగలేదని పక్కకెళ్ళిపోవడం అయన్నీ ఉండగూడదనమాట. ఈయన యజ్ఞయాగాదులను గౌరవిస్తారు. శాస్త్రాన్ని గౌరవిస్తారు. గురువులను గౌరవిస్తారు. గురువుల పట్ల ఎంత భక్తిగా ఉంటారో అంతెందుకు తల్లిదండ్రులతో గూడా అంత బాగుంటారంట ఆయన.
ఆయన వాళ్ళ నాన్న రాంగానే గబగబా వెళ్ళేసి చెప్పులు తీసి పక్కన పెట్టి, ఆ కర్ర తీసి పక్కన పెట్టి, అమ్మ చాటుకొచ్చి పక్కన నిలబడి, ఆ మంచినీళ్ళు తీసుకుపోయి ఇవ్వడం. అంత వినయంగా ఉంటారంట తండ్రితో. అలాగే గురువుల పట్ల గూడా ఎంతో వినయంగా ఉంటారాయన. అది ఆ ధర్మం ఆ ధర్మం నేర్పించడం. అంటారు పిల్లలు ధర్మం తప్పారు అంటే తల్లి పాత్ర ఉంటది. పిల్లలు ధర్మం తప్పలేదంటే తల్లి పాత్రే అంటారు. అంటే తల్లి బలంగా ఉంది అనుకో ఇంట్లో, అవతలోళ్ళు ఎంత ఇతర వాటిని రుద్దాలని చూసినా తల్లి స్టాండర్డ్‌గా నిలబడుతది. లేదు మనలో ఇదుంది. ఓ చిన్న లోపాలుంటే సరి చేసుకుంటాం అని చెప్పి తల్లి గట్టిగా నిలబడతది. ఒక కుటుంబం మత మార్పిడి జరిగినా, ఇంకొకటి పిల్లలు ఇంకొక స్టెప్పేసినా, ఏం చేసినా అది తల్లిది మెయిన్ రోలు. కాబట్టి తల్లికి విశ్వాసం ఉండాలి. మనం ఏ మతంలోకొచ్చాం, ఏ ధర్మంలోకొచ్చాం, ఏ కుటుంబంలోకొచ్చాం, దాన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటిది తల్లికుండాలనమాట. కాబట్టి పరమాత్మ తను ఎక్కడైతే ఎన్నికై వచ్చాడో దాన్ని గౌరవించాడంట. మరి అక్కడ గూడా చిన్న చిన్న పొరపాట్లుంటే సరిచేసాడాయన. ఎలాగంటే గోవర్ధన పూజ. అక్కడ సరిజేశాడు. తర్వాత కాళీ మర్దనంలో గూడా ఆయనేం జేశాడు, ప్రకృతిని సంరక్షించాడు. అంటే తనను తను ఆచరిస్తూనే చిన్న చిన్న లోపాలుంటే సరిజేశాడు. మనం గూడా మనలో ఉండే వాటిని సరిజూసుకోవాలి. అలాగే ఆయన దూతగా దుర్యోధనుడు వాళ్ళ దగ్గరికెళ్తున్నప్పుడు దూతగా భవనం చు బ బయటంతా ఋషులున్నారంట. ఎందుకయ్యా మీరిక్కడికొచ్చారంటే, మీ నోటి నుంచి ఏదొచ్చినా అది ధర్మం పలుకుతుంది. మీరక్కడ ఏం మాట్లాడతారో అది మేము వినాలి అన్నారంట. చూడండి. అంతే గదా! ఆయన చెప్పిన మాట భగవద్గీత అయిపోయింది. ఆయన ఏం మాట్లాడినా అంత ధర్మబద్ధంగా ఉండేదంట. అందరూ ఆతృతగా ఎదురు జూసేవాళ్ళంట. అలాగే మాన కాల పరిస్థితులను బట్టి ఆయన జడ్జి జేసేవాడు. అంటే అక్కడ చట్టాల్ని, ఆ దేశానికి, ఆ కాలానికి సంబంధించిన చట్టాలని, న్యాయాలని గౌరవించేవాడు. మనం వేరే దేశం గురించి చులకనగా ఆ దేశంలో ఇట్టా అంటాం. కానీ ఆ దేశానికున్న చట్టం అది. ఆ కాలానికున్న చట్టం. ఒకానొకప్పుడు ఇప్పుడు త్రేతాయుగంలో ఒక చట్టం ఉంది. ద్వాపర యుగంలో ఒక చట్టం ఉంది. సత్యయుగంలో ఒక చట్టం ఉంది. ఇప్పుడు కలియుగంలో కొన్ని చట్టాలున్నాయి. అట్లా ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి, ఆ దేశంలో ఉండేటువంటి చట్టాలని, ఆ మతపరమైన వాటిని మనం గౌరవించాలి. చిన్న చిన్నవుంటే సవరించుకోవాలి గానీ, విమర్శించడం అనేది కూడదు. పరమాత్మ అంత పద్ధతిగా ఆ మతపరమైనటువంటి వాటిని, ధార్మికమైనటువంటి వాటిని గౌరవించేవాడంట. అలాగే స్త్రీలను గౌరవించడం. ఇప్పుడు చూడండి ద్రౌపది మాతని ఇబ్బంది పెట్టినందుకు ఎవ్వరిని క్షమించలేదాయన. భీష్ముల వారిని గాని, ద్రోణాచార్యుల వారిని గాని, కర్ణులను గాని ఎవ్వరిని క్షమించలేదు. ఎందుకంటే, ఆ స్త్రీ యొక్క విలువ తెలుసాయనకి. కాబట్టి ఈ స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు ఆయనెక్కడా గమ్ముగుండలేదు. అలాగే రుక్మిణీ మాతకి ఒక రాక్షస గుణాలున్న వ్యక్తితో వివాహం కుదిరిస్తే గూడా తీసుకొచ్చేసాడు. అక్కడ వ్యతిరేకించాడు. అంటే స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఆయన. అలాగే మనం 'ఛత్రపతి శివాజీ' గారి కథ చూసినప్పుడు గూడా ఆహ్, ఈ ముస్లిం దండయాత్రల్లో ఆడవాళ్ళని చాలా హింసిస్తారు వాళ్ళు. చాలామంది ఆడవాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక చనిపోతారు. ఈ మధ్య వచ్చిన 'సినిమా గూడా 'పద్మావతి' గూడా 'రాణి పద్మావతి' గూడా అలాగా జరుగుతుందనమాట. ఈ కసితో ఉండి ఒకసారి వీళ్ళు యుద్ధంలో గెలిచినప్పుడు ఆహ్, 'ఛత్రపతి శివాజీ' వాళ్ళేం జేస్తారంటే, ఆ ముస్లిం మహిళలను తీసుకొనొస్తారు. అప్పుడు శివాజీ ఏం జేస్తారంటే, గబగబా దిగొచ్చి పాదాలకు నమస్కరిస్తారు. "అమ్మా! మీరు స్వరూపులు. మా వాళ్ళు తెలివి తక్కువ బుద్ధి లేక చేశారు. మమ్మల్ని క్షమించమ్మా" అని జెప్పి వాళ్ళని తిట్టి, వాళ్ళని ఇళ్ళ దగ్గర భద్రంగా వదిలిరండి అంటారు. ఆయన చూడండి మా ఆడవాళ్ళని శిక్షించారు. మేము మీ ఆడవాళ్ళని శిక్షిస్తాం అనలా. ఎందుకంటే ఆయన పట్టుకున్న ధర్మం. తల్లి ఆహ్, ఆయనకి నేర్పించినటువంటి ఆ ధర్మము ఎంత కసి, కోపాలున్నా గాని, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో గూడా ఆయన ధర్మం తప్పల. అంత గౌరవించాడు ముస్లిం స్త్రీలని. ఎక్కడి నుంచొచ్చింది? ఆయన మతాన్ని, ఆయన ధార్మికత్వాన్ని పట్టుకోవడం వల్లొచ్చింది. పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదనమాట. మన మతాన్ని గౌరవించాలి. ఇతరుల మతాన్ని వాళ్ళ వాటిని కూడా మనం గౌరవించాలి. మనలో ఉండేటువంటి మనకు పెద్దలు నేర్పించిన వాటిని మనం గౌరవించాలి. వాటిని పాటించాలి.
31వ లక్షణానికెళ్ళిపోదాం మాస్టర్స్. సూర్ అంటే వీరోచిత, హీరోయిక్ అంట. అంటే సైనిక కార్యకలాపాల్లో చాలా ఉత్సాహంగా ఉంటాడంట ఆయన. మరియు ఆయుధాలను తయారు చేయడంలో నిపుణుడంట. సైనిక కార్యకలాపాల్లో చాలా ఉత్సాహంగా ఉంటాడు. అంతేగా యుద్ధం ఎలాగ నడిపిచ్చాడు. ఆయన నడిపిస్తేనే నడిచింది యుద్ధం. రథం ఆయన నడిపితేనే అర్జునుడు యుద్ధం జేశాడు. ఎంత హుషారుగా ఉండుంటాడో గదా! మరి ఆయుధాలను గూడా ఆయన తయారు జేయడంలో దిట్టంట. గోవర్ధనగిరి ఎత్తినప్పుడు చూడండి. చిటికినేలే ఆయుధమయింది. ఇలా ఎత్తుకొని నిలబడ్డాడు. అనుమానం వచ్చినోళ్ళు కొంతమంది, భయపడి ఎళ్ళేవాళ్ళు కొంతమంది, మళ్ళా నిదానంగొచ్చి ఉండేవాళ్ళు కొంతమంది. ఇలాగా. వాళ్ళకి ఆహారం ఏంది అంటే మీనాక్షి అవతారం అంట అక్కడ. ఆ మీనాక్షి అమ్మవారు అంటే చేప పిల్లలకి పాలివ్వదంట. ఆ చూపులతో పోషిస్తదంట. అలాగా ఆ మీనాక్షి తత్వంతో అక్కడుండే వాళ్ళకి ఆహ్, దప్పిక, ఆహారం కొరత లేకుండా, ఆకలి దప్పులు లేకుండా చేశాడు. అటు చిటికినేలే అక్కడ ఆయుధం అయిందాయనకి. తర్వాత పరీక్షిత్ మహారాజుని గర్భంలోనే కాపాడారు. బ్రహ్మాస్త్రం వచ్చేస్తే అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం వచ్చేసి బిడ్డను బాధపెడుతుంటే, బొటనవేలంత రూపంలో అన్నీ శంఖ చక్రాదులన్నీ ధరించి బొటనవేలంత రూపంలో పోయి గర్భంలో కూర్చొని ఆ శిశువుని రక్షించాడు. బ్రహ్మాస్త్రం పవర్‌ని బయటికి పంపించేశాడు. నరకాసుడు కుమారుడు యుద్ధానికొచ్చి విష్ణు అస్త్రాన్ని పంపించాడంట. అప్పుడు తన ఛాతీని అడ్డంగా పెట్టి అర్జునుడిని రక్షించాడంట. ఆ ఛాతీకి తగలంగానే అది పూలమాలయిపోయిందంట. అంటే ఆయుధాలను తయారు చేయడం గాదు, వాటిని నిలువరించడం కూడా సూర్యుడి లక్షణం. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడిని "రథం దిగి" అన్నాడంట. దిగేసిన వెంటనే కాలిపోయిందంట. ఏంటి బావ అంటే, ఎందరో మహానుభావులు అస్త్రాలవి తగిలాయి. నేను అన్నీ ఆపిపెట్టాను. నువ్వు దిగేసేయి అని ఆ తర్వాత కాలిపోయిందంట. చూడండి ఎంత ఇప్పుడు ఒక బాంబు తయారు జేస్తున్నారు. దాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఏదో మిస్సైల్స్‌ని తయారు జేస్తున్నారు. వాటిని నిలువరించేది తెలీదు. ఏమైపోతుందో యుద్ధం జరిగితే ఎట్ట జరుగుతుందో గూడా తెలీల. పసిబిడ్డలతో సహా చంపేస్తున్నారు. పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. ఆయుధాలు తయారు చేయడం గాదు, వాటిని నిలువరించి లోక కళ్యాణానికి ఉపయోగించడం గూడా తెలుసుకోవాలి పరమాత్మ నుంచి. వాటిని వినాశనానికి కాకుండా ఇప్పుడు రాక్షసులు తపస్సు చేసి రకరకాల ఆయుధాలు తెచ్చుకున్నారు. ఆ ఆయుధాలు చేస్తే లోకం ఏమవుతుంది? వినాశనం అవుతుంది. అందుకని ఎన్నో అవతారాలెత్తారు. దశావతారాలన్నీ ఎందుకు? వాళ్ళకుండేటువంటి ఆయుధ సంపత్తిని నిలువరించేదానికి. వాళ్ళు ఎన్నెన్నో ఆయుధాలు సంపాదించుకున్నారు. బ్రహ్మాస్త్రాలు, శివాస్త్రాలు అన్నీ సంపాదించుకున్నారు. ఆ ఆయుధాలన్నిటిని ఈయన అవతారాలెత్తి ఆపారు. అంతేనా? ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ఆయుధం. వరాహ అవతారం. ఆహ్, 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 కొమ్ము ఉంటది గదా! ఆ కొమ్మే ఆయుధం. భూమిని అలా పైకి తీసుకొచ్చాడు. అలాగే సముద్రంలో నీరంతా గూడా ఆయన రోమాల్లోకి చాలలేదంట. యజ్ఞ వరాహతం అవతారం. కాబట్టి ఆయన ప్రతి అవతారం ఆయుధమే. తర్వాత ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినటువంటి నరసింహ అవతారం. గోళ్ళే ఆయుధాలు. అద్భుతమైన ఆయుధాలవి. ప్రతి మోహిని అవతారం చూడండి. ఎక్కడోళ్ళని అక్కడ బ్యాలెన్స్ చేసేసి అమృతాన్ని ఎవరికి పంచాలో వాళ్ళకి పంచేసింది. ఆ అవతారమే ఒక ఆయుధం. కాబట్టి ఆయన దశావతారాలు ఆయుధాలే. ఆయన లీలలన్నీ గూడా ఆయుధాలు వినాశనానికి కాకుండా లోక కళ్యాణాన్ని చేసినాయనాయన. ఎంత కష్టపడ్డాడో పరమాత్మ. ఒక లీలాసుకుల వారి ఒక పద్యం చెప్పుకుందాం. ఏంటి అంటే ఆయన దర్శనం చేశారు. ధ్యానంలో దర్శించారు. లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతం మొత్తం గూడా ధ్యానంలో దర్శించారు లీలలనన్నిటిని. యశోదామాతకి చెప్పాడంట. "నాకు నిద్ర రావట్లేదమ్మా, కథ చెప్పు" అన్నాడంట. "సరేలే నాన్న కథ చెప్తాను" అని చెప్పిందంట. అది చూడండి. రామో నామ బభూవ హూం తడబల సీతాతి హూం తౌ పితరౌ వాచ పంచవటీ వనే విహరత
తమహద్ రావణ నిద్రాద్రం జననీ కథమితి హరే హూంకరేణ శృణ్వద సౌమిత్రే క్వా ధనురితి వ్యాఘ్ర గిరా పంతునా. అంటే దీని అర్థము రాముడు అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు సీత. హ్మ్. తండ్రి మాట ప్రకారం వారు పంచవటి అనే అడవిలో నివసించేవారు. ఆయన కొడుతున్నాడంట. లీలాసుకుల వారికి అనేది కూడా ఎంత బాగా పడిందో పద్యంలో. ఆ సమయంలో రావణుడు సీతను తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడ అనలేదంట ఆయన. అప్పుడు దాకా కొట్టి తల్లి నిద్రపుచ్చమ్మా అని కథ చెప్పమని అక్కడి దాకా ఊంగొట్టి సీతని ఎత్తుకెళ్ళాడు అనంగానే, లక్ష్మణ నా విల్లెక్కడ 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 అన్నాడంట. 3 సార్లు అన్నాడంట. అదే ధనురితి అని. అంటే నా విల్లెక్కడ అని. అంటే ఉండేది బాల్య స్వరూపం. గతం గుర్తుకొచ్చింది. ఇంకంతే. అంటే అంత శౌర్యం అని ఆయనకి. అంతేగాదు మనం రామాయణంలో అమ్మ ఆయన తొడ మీద పనుకొని ఉంటుందంట. కాకాసురుడొచ్చి ఆమె వక్షం మీద పొడుస్తాడు. అంతే. ఆ పక్కనుండే గడ్డి పరక తీసి ఏసేస్తాడు. అక్కడొచ్చిందంట వాళ్ళకి ఆలోచన. సీతమ్మని పంపిస్తే గాని ఈయన కోపం రాదు. రావణాసురుడిని చంపడని. అంటే ఎంత వినయమో. రాజ్యం వదలమంటే ఎళ్ళిపోయాడు. అడవులకెళ్ళమంటే ఎళ్ళిపోయాడు. ఏం పట్టించుకోవట్లే ఈయన ధర్మంలో ఉన్నాడు. రావణ సంహారం ఎట్ట జరగాలని ఆలోచిస్తుంటే, కాకాసురుడొచ్చి పొడవంగానే ఇంత సౌమ్యుడు, నిదానవంతుడు, ధర్మాత్ముడైనటువంటి రాముల వారు గడ్డి పరక తీసేసారంట. అది బాణమైపోయి కన్నుబోయింది. ఓహో! సీతాదేవి జోలికొస్తే ఈయనకి కోపమొస్తదని ఈ నాటకం అంతా చేయించారంట. కాబట్టి చూడండి ఆయన గడ్డి పరకనే శరంగా చేసేసాడు. అంటే ఈ పరమాత్మ వీరోచితం. అంటే హీరోయిక్ ఆయన. అంటే చాలా ఉత్సాహంగా ఉంటాడు యుద్ధ కార్యకలాపాల్లో. ఆయన బాణాలేస్తుంటే అసలు వేస్తున్నాడా, తీస్తున్నాడా అన్నట్టుంటదంట. అట్లాగుంటది. ఇప్పుడు నరకాసుర సంహారంలో కూడా ఎంత వీరోచితంగా పోరాడాడో. కానీ ఏమీ తెలియనట్టు అలా పనుకునేసి సత్యభామని నిలబెట్టారు. చాలా శూరత్వం కలిగినాయన. అలాగే ఆయుధాలని తయారు చేయడం. ఆయన ప్రతి జన్మ ఆయుధమే. అలాగే ఆయన చేసిన లీలలన్నీ గూడా ఆయుధాలను నిలువరించేదానికి. ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో చాలా ఆయుధాలున్నాయి. భయపడి చస్తున్నారు ఒక దేశం, ఒక దేశం. కానీ పరమాత్మ ఎన్ని చేశాడో చూడండి. ఎన్ని ఆయుధాలను నిలువరించాడో. ఒక్కొక్క రాక్షసుడి నుంచి ఎన్నో ఆయుధాలు నిలువరించి లోక కళ్యాణానికి కా నాంది పలికాడాయన. అలాగే మనలో గూడా ఎలాగుండాలి? ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి అనంటే, ఆయుధాలు తయారు చేయడం గాదు. ఆయుధాలు తయారు జేయాలి, వాటిని నిలువరించాలి. అవసరమైతేనే వాడాలి. ఏ ఆయుధమైనా, ఏ దేశమైనా. అవసరం కానప్పుడు ఏ ఆయుధాన్ని వాడగూడదు. ఇది పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఆయన అవతారాలన్నీ ఆయుధాలే. వామనుడుగా వచ్చాడు. దానం పుచ్చుకొని శిక్షణ ఇచ్చేసాడు. పరశురాముడు వచ్చాడు. గడలు పట్టుకొని శిక్షణ ఇచ్చేసాడు. అట్లా ప్రతీదీ ఆయన నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. మాస్టర్స్ ఈరోజు మనం పరమాత్మ దయతో ధృతిమాన్ స్వీయ సంతృప్తి సమతుల్యం కలిగి ఉండడం, వదన్య మహానుభావుడు దానగుణం కలిగి ఉండడం, ధార్మిక మతపరమైన వాటిని ఆచరించడం, పాటించడం, బోధించడం, వీరోచిత లక్షణాలను కలిగి ఉండడం. అంటే సైన్యంలో చురుకుగా ఉండడం, ఆయుధాలను తయారు చేయడం, అలాగే ఆయుధాలను నిలువరించడం, అవసరమైతేనే వాడడం. ఈ లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో జ్ఞాన కోణం గురించి ఆహ్, పరమాత్మ దయతో తెలుసుకోగలిగినంత తెలుసుకున్నాం. ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువుగారు హైమా మేడం గారికి కోటి కోటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కృష్ణతత్వం ఎందుకిచ్చారో, నాకు ఒక గొప్ప వరం ఇచ్చారు గురువుగారు అనుకుంటున్నా. ఎందుకంటే నేను దీంట్లో మునిగి తేలుతున్నా. అంత ఆనందంగుంది. అలాగే నాలో ఉండేటువంటి చాలా లోపాలు పోతున్నాయి. ఒక్కొక్క లోపం పోగొట్టుకుందే గాని ఈడొచ్చి కూర్చోలేకున్నా. ఆ వారం నేను రాలేకున్నా. నేను చెప్పాలనుకున్నా రాలేకున్నా. నాకు నేను సెల్ఫ్ చెకింగ్ చేసుకొని, కృష్ణ నాలో ఏముంది? ఏం తీసేసుకోవాలి? ఏం తీసేసుకోవాలని ఏడ్చిన రాత్రులు గూడా ఉన్నాయి.
ఇదంత సామాన్యంగా రావడంలా ఈ క్లాసు. అంత గొప్ప క్లాస్ నాకిచ్చి, నన్ను ఆత్మపరంగా, ఇక్కడ బాహ్యంగా నన్ను ఉద్ధరిస్తున్నటువంటి, అవకాశం ఇచ్చినటువంటి, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి హైమా మేడం గారు, గురువు గారికి కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ జూమ్ సెషన్‌లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కోటి కోటి కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి కోటి కోటి కృతజ్ఞతలు. ఇంకొక వారం ఇంకొక 5 లక్షణాలతో పరమాత్మ దయతో పరమాత్మ లక్షణాల గురించి తెలుసుకుందాం. రాధా కృష్ణులకు ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్.